ప్రతిపక్ష నేత జగన్ వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు కూడా రియాక్ట్ అయ్యారు. జగన్ మానసిక స్థితి సరిగా లేదని విమర్శించారు ఆయన. నిన్నటి పరిణామాలపై టీడీపీ వైసీపీల మధ్య జరిగిన మాటల యుద్ధాన్ని ఒకసారి చూద్దాం. All due respect. Protocol. The entire department from police to the collector stands corrupt. Stands. We have done all the postmortem. It was not done. Postmortem was not done. పర్ఫెక్ట్ గా ఎంక్వైరీ చేయిస్తాము. బంగారంగా నిన్ను కూడా సెంట్రల్ జైలు తీసుకొని పోయే కార్యక్రమం కూడా చేస్తాం. గుర్తుపెట్టుకోండి. నాకైతే అర్థం కాల ఈయన మానసిక పరిస్థితి ఏంటి, ఏం మాట్లాడుతున్నాడు. ఒక మంచి కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్, ఈరోజు కలెక్టర్ గా లా అండ్ ఆర్డర్కి విఘాతం కలుగుతుందనుకుంటే ఎవరినైనా అరెస్ట్ చేసే అధికారం కలెక్టర్కి ఉంది. కలెక్టర్ ఎవరికైనా పోలీసులు చెప్పి ఇమీడియట్ గా లా అండ్ ఆర్డర్ కోసం అరెస్ట్ కూడా చేసే, అరెస్ట్ వారెంట్ ఇచ్చే అధికారం మేజిస్ట్రేట్కి ఉంది. అది గౌరవం. కలెక్టర్కి మేజిస్ట్రేట్ పవర్స్ ఇస్తే ఆయన సెంట్రల్ జైలుకి పంపిస్తానంటున్నాడు. అంటే వీళ్ళ సెంట్రల్ జైలు అనేది అలవాటు అయిపోయింది. వీళ్ళకి మాటల్లో కూడా సెంట్రల్ జైలు అని ఎక్కువ సమయం సెంట్రల్ జైల్లో ఉండి ఆ అలవాటు అయిపోయి మళ్ళా ఎప్పుడు పోతారో తెలియకుండా రాత్రి మగుళ్ళు కలవరిస్తూ కనపడిన వాళ్ళందరినీ తిట్టే పరిస్థితికి వస్తున్నారు. ఎక్కడికి పోతున్నారు నాకైతే అర్థం కాలేదు. రాష్ట్రానికి చెడ్డ చేసే పరిస్థితి వస్తున్నారు తప్ప ఇలాంటి వ్యక్తుల వల్ల రాష్ట్రానికి ప్రయోజనం లేదు. జగన్ గారు ప్రమాద స్థలానికి వస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి? బాధితులకు జరిగిన నష్టాన్ని, కష్టాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మీడియా ముందు మీకు బాధ ఎందుకని నేను అడుగుతున్నాను. ఆ కుటుంబాలకి నష్టపరిహారం ఇవ్వాలి అని జగన్ గారు డిమాండ్ చేస్తుంటే మీకెందుకు ఉలుకుపాటని నేను అడుగుతున్నాను. ఏ రాష్ట్రంలో అయినా ఏ ఐఏఎస్ ఆఫీసర్ అన్నా ప్రతిపక్ష నేతతో ఇంత దురుసుగా మాట్లాడటం కానీ, ఇంత దురుసుగా మైకులు లాగేసుకొని ప్రెస్ వాళ్ళని తోసేసిన దాఖలాలు ఉన్నాయని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఈ విధంగా అన్యాయం అయిపోయిన ఆ కుటుంబాలకి న్యాయం చేయకుండా తమ పార్టీ ఎంపీల్ని కాపాడుకోవాలన్న ప్రయత్నంతో చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలు చేస్తూ అక్కడికి డీజీపీని, కలెక్టర్ని పంపించి జగన్ గారిని అవమానించింది నిజం కాదని నేను ప్రశ్నిస్తున్నా. ఎవరిని మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఒక డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ని, ఒక జిల్లా కలెక్టర్ని పైన చేసి నిన్ను సెంట్రల్ జైలుకి తీసుకుపోయే కార్యక్రమం చేస్తావు. గుర్తుంచుకో. థ్రెటన్ చేస్తావా? ఒక డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ని బ్లాక్మెయిల్ చేస్తావా? థ్రెటన్ చేస్తావా? బెదిరిస్తావా? పైన చెయ్యేస్తావా? ఎక్కడన్నా చూసామా? ఇదేమన్నా రాజశేఖర రెడ్డి హయాం అనుకున్నావా? శ్రీలక్ష్మిని ఐఏఎస్ ఆఫీసర్ని జైలుకి తీసుకుపోయినావు. ఆమె కుప్పకూలిపోయే, ఆరోగ్యంగా కుప్పకూలిపోయే పరిస్థితుల్లో బయట వచ్చింది ఆమె. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, రాజశేఖర రెడ్డి కాదు, ఇంకో కిరణ్ కుమార్ రెడ్డి కాదు నువ్వు ఐఏఎస్ అధికారులను జైలుకి పంపించేదానికి. అసలు నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రవర్తిస్తున్నావా, ఒక ప్రతినాయకుడిగా ప్రవర్తిస్తున్నావా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని నేను క్వశ్చన్ చేస్తున్నా. మంత్రి హోదా ఉండే ప్రతిపక్ష నాయకుడు కలెక్టర్ చేతిలో పేపర్లు లాక్కొని కలెక్టర్ని పైన చేసి బెదిరిస్తే మిమ్మల్ని అందరినీ జైలుకు పంపిస్తానంటే, పోలీసు నుంచి రెవెన్యూ వరకు మొత్తం అవినీతి పరులంటే, ఒకరు ఎదవలంటే, ఒకరు బానిసలంటే, ఒకరు బౌన్సర్స్ అంటే ఏమనుకుంటున్నారు మీరు అని అడుగుతున్నా. చుట్టూ ఉండే రౌడీ గ్యాంగ్కి జగన్మోహన్ రెడ్డి లీడర్ లాగా అనిపిస్తుంది. లీడర్ ఆఫ్ ద రౌడీ గ్యాంగ్. టీడీపీ విమర్శలపై తీవ్రంగానే స్పందించింది వైసీపీ. ప్రమాద కారణాలు బయటకు రాకుండా జాగ్రత్త పడేందుకే జగన్పై విమర్శలు చేస్తున్నారని మండిపడుతూ ఉన్నారు ప్రతిపక్ష పార్టీ నేతలు. అధికార టీడీపీ మాత్రం జగన్ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పోలీసు వ్యవస్థను జేబు వ్యవస్థగా ఉపయోగించుకొని మా మీద కేసులు పెట్టి మమ్మల్ని అణచాలని ప్రయత్నం చేస్తుంది. దాన్ని ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి క్షణం సిద్ధంగా ఉన్నదని మనం చేస్తున్నాం. కేసులకు భయపడితే చంద్రబాబుతో పోరాడగలుగుతామా? కేసులకు భయపడితే తెలుగుదేశం పార్టీతో పోరాడగలుగుతామా? కేసులకు భయపడితే తెలుగుదేశం చేస్తున్నటువంటి అన్యాయాల్ని, అక్రమాలని వెలుగులోకి తీసుకురాగలుగుతామా? కాబట్టి
కేసులకు భయపడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరు సిద్ధంగా లేరు. కేసులు ఎన్ని పెట్టినా వాస్తవాలని బయటకు తీసుకొచ్చి ప్రజలకు వివరించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా తన భూమికను పోషిస్తుంది. వ్యవస్థలన్నింటినీ కూడా భ్రష్టు పట్టించి ఏదో ఒక విధంగా దివాకర్ ట్రావెలర్స్ ని దివాకర్ రెడ్డిని కాపాడాలనుకోవటం చాలా దురదృష్టకరమైన పరిణామంగా మేము భావిస్తున్నాం. అసలు అవినీతి గురించి మాట్లాడే అర్హత ఉందా? రాజకీయం గురించి మాట్లాడే అర్హత ఉందా? జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఇప్పటి వరకు ఫస్ట్ హాఫ్ చూసావు రాజకీయాల్లో, మన సినిమాల గురించి నువ్వే చెప్పావు. ఇప్పటి వరకు నువ్వు ఫస్ట్ హాఫ్ చూసావు, సెకండ్ హాఫ్లో ఇంకో హీరో ఎంటర్ అవుతున్నాడు. సినిమాలో చూసావా? సినిమా ఎండింగ్ అయ్యేసరికి పోలీసులు వచ్చి సంఖ్యలు వేసి నీకు మళ్ళీ లోపలికి తీసుకెళ్తారంటే నీ మీద ఉన్నటువంటి ఈడీ కేసులన్నీ కూడా సాక్ష్యాధారాలతో సిబిఐలు పెట్టారు. శశికళ 60 కోట్ల కుంభకోణం చేస్తే 4 ఏళ్ళు జైలు శిక్ష చేశారు. నువ్వు 1,00,000 కోట్లు వేసావు, నీకు 4 తరాలకు సరిపడా జైలు శిక్ష చేస్తారు. అసలు నువ్వు జీవితంలో పోటీకి కూడా అనర్హుడివి. కలెక్టర్ గారిని ఎవరైనా ఏమనలేదే? కలెక్టర్ గారిని అనేది ఒకటే, మీరు ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నారు, ఇది శిక్షార్హమైన నేరం, ఇది జైలుకి వెళ్తారని చెప్పేసి చెప్పారు. వాస్తవం కాదా? 11 మంది ప్రాణాలు కోల్పోయి 32 మంది తీవ్ర గాయాలు పాలైపోతే హాస్పిటల్లో ఉంటే ఏ విధంగా జరిగింది అనే కారణాన్ని వెలికి తీయకోకుండా మీరు కారణాలు కనుక్కుంటానే ఉన్న అవకాశాలని మూసేసి బాడీని పంపించడానికి మీరు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? కనీసం జరిగిన దుర్ఘటనకు వచ్చి ఆర్టీఏ అధికారులైనా సరే ఆ బస్సుని క్షుణ్ణంగా పరిశీలించి ఏమన్నా చేశారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అధికారుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏమి అనలా, కేవలం అక్కడ జరిగిన దుర్ఘటనని ఆ విధంగా బాధ్యతారహితంగా ప్రవర్తించినందుకు ఆ విధంగా మాట్లాడారు. కానీ గవర్నమెంట్ మంది ఉంది, ముఖ్యమంత్రి గారు బాధపడతారని మేము ఆలోచిస్తున్నాం తప్ప, నందిగాలో 25,000 ముస్లిమ్స్ ఉన్నారు. నీకన్నా ఎక్కువ రౌడీజం చేసే ముస్లిమ్స్ ఉన్నారు అక్కడ. ఆట ఆడిచ్చేసేవాడిని ఫోన్లో. అయితే మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోరు. ఓపిక మా తమ్ముడు కూడా అంటుంటాడు, మేము ఏమైనా చేస్తే మా బాస్ ఒప్పుకోడు కదా. విజయవాడ నగరంలో మేము చేతగాని వాళ్ళం కాదు, అన్నీ చూసాం, రాజకీయాల్లో అందరినీ చూసాం. నీకు తోడున్న కాకి పిల్లల్ని చూసి రెచ్చిపోమాక జిల్లా మొత్తంగా 2,000, 3,000 మందిని పోసి జై జై అంటే నీకన్నా ఎక్కువ జనం తీసుకురాగలం అక్కడ. ఇంత బాధకరమైన విషయం అండి. ఎక్కడైనా వెళ్తున్నాడు చచ్చిపోయిన చోట నా పార్టీ తరఫున ఇంత అంటే ఇస్తున్నాడా? పైసా ఇచ్చాడా? కొంచెం శాప కొనుక్కుంటాను కానీ సమాధి చేసుకుంటాను ఇస్తున్నాడా? దేనిగా నువ్వు వచ్చేది? డబ్బు ఇవ్వు, ఓదారుస్తానుగా, తల మీద పెట్టి ముద్దు పెట్టుకుంటానుగా. దేనిగే? సమయం దండగా.